హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వేసవి తాపాన్ని తగ్గించి ఒంటికి చలువ చేసే కర్బూజా జ్యూస్ని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. పిల్లలు చాలా వరకు జ్యూసులు తాగడానికి ఇష్టపడరు కదా, అలాంటి వారికి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. మరి ఇంత టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్ని అయితే ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కర్బూజాని అయితే తీసుకున్నాను. దానికి పైన చెక్కు ఉంటుంది కదా, దాన్ని అలాగే లోపల గింజలను కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్బూజా ముక్కలను అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలాగే మొత్తం ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న ఒక 10 జీడిపప్పు అలాగే 10 బాదం పప్పు పలుకులను కూడా వేసుకోండి. మీరు డైరెక్ట్గా కన్నా ఇలాగా నానబెట్టుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక గ్లాసు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే వేసుకోండి. మీరు పచ్చివైనా సరే లేకపోతే మరిగించి చల్లారినవైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు పంచదార అలాగే 3 స్పూన్లు తేనె అయితే వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు మొత్తంగా పంచదారతో చేసుకోవాలని అంటే ఒక 4 స్పూన్లు అయితే పంచదార వేసుకోండి. తేనె అయితే ఒక 5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తేనె వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఐస్ ముక్కలను కూడా వేసుకొని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ కర్బూజా ముక్కలు లేకుండా చూసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని అయితే ఇలాగే సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ దీన్ని మరింత టేస్టీ చేసుకోవడం కోసం ఇప్పుడు ఒక గ్లాస్లో ఒక 3 స్పూన్లు నానబెట్టుకున్న సబ్జా గింజలను అయితే వేసుకోండి. ఇలా సబ్జా గింజలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్ను కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిపైనే కొద్దిగా హార్లిక్స్ అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకుంటే కూల్గా ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మనం వేసుకున్న జీడిపప్పు సబ్జా గింజలు మధ్య మధ్యలో మనం తాగుతుంటే నోటికి తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్ తాగిన ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది. మరి ఇంత టేస్టీ అండ్ హెల్దీ ఈ జ్యూస్ని అయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.